ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హైందవ ధర్మ ప్రచారకులు, ప్రముఖ జ్యోతిష్యులు శ్రీ బ్రహ్మశ్రీ వైష్ణవ్ బాలాజీ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం అండి. జై శ్రీమన్నారాయణ తల్లి. అయితే ఇప్పుడు దేవతలు వీళ్ళంతా కూడా మనలాగా రక్త మాంసాలతో కూడిన శరీరం కాదు, వాళ్ళు శక్తి స్వరూపులు కదా. మరి ఎందుకు అలా అమ్మవారికి నెలసరి రావటం వెనుక ఏదైనా ఆంతర్యం ఉందా? మా ఆంతర్యం అంటే ఇక్కడ వచ్చేసేసి స్త్రీలు ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా బహిష్టు జరుగుతున్నారు కదా. స్త్రీలు అందరూ బహిష్టు జరగడానికి అమ్మవారే మూలం. అమ్మవారు మూలం కాబట్టే ప్రతి ఒక్క స్త్రీ అంటే ఒక వస్తువు సృష్టించబడేది అనేది ఈ సృష్టిలో కేవలం ఒక స్త్రీకి మటుకే వెలువడుతుంది. అందుకే ఆడవారిని ఆది పరాశక్తితో మనం పోలుస్తామన్నమాట. పూర్వము ఆ శివపార్వతులకి ఆ భగవంతుడు యోగ దీక్షలో ఉన్నప్పుడు విష్ణుమూర్తి ఈ విధంగా అమ్మవారికి ఈ విధంగా అంటే ఇప్పుడు స్త్రీలకి సమస్య లేనప్పుడు ఇప్పుడు పురుషుడు స్త్రీ సమానం అని అంటుంటారు కదమ్మా. శివుల్లో వచ్చేసేసి పార్వతీమాత సగభాగంగా ఉంటది. సగభాగంగా ఉన్నప్పుడు ఒకానొక సందర్భంలో ఒక యుద్ధంలో వచ్చేసేసి మనస్పర్ధలు వస్తాయన్నమాట అప్పవారికి అమ్మవారికి. వచ్చినప్పుడు తండ్రి వారు అమ్మవారిని శపించడం జరుగుతుంది. శపించినప్పుడు ఈ విధంగా ఇబ్బంది అప్పుడు ఈ యొక్క బహిష్టు అనేది అప్పటి నుంచి మొదలైందమ్మా. అది స్థల పురాణ చరిత్రలో ఉంది. యుద్ధంలో సరి సమానులుగా అంటే సగభాగం నీవు సగభాగం నేను. ఎందుకంటే అమ్మవారు ఆదిపరాశక్తి, ఉగ్రరూపులు అంటే జగన్మాత వాళ్ళు. అప్పవారితో సమానంగా ఉన్నప్పుడు ఒక ఋషి తపస్సు చేసినప్పుడు ఇద్దరు ప్రసన్నం జరిగినప్పుడు అక్కడ మాటామంతా జరిగేసేసి అక్కడ వీరిద్దరూ శపించుకోవడం వల్ల ఈ విధంగా అనేది మాతృత్వంగా ఈ విధంగా స్త్రీ అనేది ఈ బహిష్ట్ అనేది జరగడం జరిగింది. అది ఇప్పుడు చాలా మందికి తెలియదు ఈ తాత్పర్యం. అది ఇప్పటికీ కొనసాగునే ఉంటుంది, సృష్టి చివరి వరకు కొనసాగుతుంది. అందుకోసమే అప్పుడు చాలా మందికి అంటే నదులు సైతం నీరు మారిపోతాయి. అక్కడ నదిలో ఉన్నటువంటి నీరు సైతం మారిపోతుంది. ఆ 5 రోజులు ఈ యొక్క ప్రకృతి ఏదైతే ఉందో మొత్తం మారిపోతుంది. ఒక ప్రపంచం యుగాంతం వస్తే ఒక ప్రళయం వస్తే ఏ విధంగా ఉంటుంది అట్లా ఉంటది. అంత పవిత్రంగా ఉంటది 5 రోజులు. ఆ విధంగా అప్పుడు ఆది నుంచి వస్తా ఉంది మా ఆది నుంచి వస్తా ఉంది. ఈ సృష్టి యుగాంతం వరకు ఉంటది. అందుకే స్త్రీలు అనే వాళ్ళకి బహిష్ట్ అనేది అలవాటు అయిపోయింది. ఇంతకు ముందు సృష్టి ఆరంభంలో స్త్రీలకు అనేది బహిష్ట్ అనేది లేదు. తరువాత ఇవి జరిగిన తరువాత ఆడజన్మెత్తిన ప్రతి ఒక్కరు అమ్మవారు కూడా అక్కడ యోని రూపంలో దర్శనమిస్తారు కదమ్మా. కాబట్టి అమ్మవారు జగత్కి మాత అంటే ఈ జగమేలు మాత అమ్మవారు. జగానికి విశ్వానికి తల్లి, విశ్వగర్భ అంటాం అన్నమాట. అందుకోసం అని చెప్పేసి స్త్రీలందరూ కూడా ఈ బహిష్ట్ అనేది రావడం వలన ఈ విధంగా స్త్రీలు ఇబ్బంది పడుతున్నారు. అయితే ఇప్పుడు ఈ బహిష్టుని పవిత్రమైనదిగా చెప్పుకోవచ్చు, ఎంతో పవిత్రమైనదిగా చెప్పుకోవచ్చు. ఎంతో పవిత్రమైనది మా. మరి పవిత్రమైనది అయినప్పుడు ఆడవారిని ఈ 4-5 రోజులు దూరంగా ఉండమని అంటారు కదా. ఎందుకంటే మా దీనికి అంటే ఇవి జరగడం బహిష్ట్ అనేది, బహిష్టు జరగడం అనేది పవిత్రమైనది. ఎందుకంటే ఈ బహిష్టు జరిగితేనే స్త్రీ పుష్పవతి అయిన తరువాతనే స్త్రీకి మాతృత్వం ప్రసాదిస్తారనమాట. అది స్త్రీకి వైవాహికం అంటే వివాహం జరిగిన తరువాత భార్యాభర్త దాంపత్యంలో వారికి సంతానం కలగడం జరుగుతుంది. అంటే వారి వంశం వృద్ధి జరగడం జరుగుతుంది. స్త్రీ అనేవారు ఇంకొకరిని జన్మని ఇచ్చేటటువంటి శక్తి ప్రసాదిస్తారు అమ్మవారు. ఆ మాదిరిగా ఇక్కడ ఏవైతే మనం ఈ అపోహలు ఉన్నాయో అంటే సమాజంలో స్త్రీ వచ్చి బహిష్టు జరిగితే కనుక ఇంట్లో దూరం పెడతారు, దేవుని దగ్గర రాకూడదు అనేది ఏంటంటే కనుక ఆ సమయంలో స్త్రీలు అత్యంత పవిత్రమైన స్థలం వల్ల అంటే ఎంతో పవిత్రం. స్త్రీ సాక్షాత్తు అమ్మవారు అంటే ఒక తల్లి ఏ విధంగా అయితే ఇబ్బంది పడతాదో ఆ నొప్పికి ఆ మాదిరిగా స్త్రీ ప్రతి ఒక్కరూ నొప్పి పడతారు. బిడ్డని కనేటప్పుడు బిడ్డని ప్రసవించేటప్పుడు ఎంత నొప్పి అయితే ఉంటుందో పురిటి నొప్పి ఆ మాదిరిగా ఇప్పుడు ఇంత నొప్పులు అనేటివి ఉంటాయన్నమాట. అది నెలసరి ప్రతి నెల వస్తుంది స్త్రీలకు ప్రతి నెల అనేది అది ఆ విధంగా రావడం జరుగుతుంది. దానిని అటువంటి వచ్చింది మంగళకరమైనటువంటి స్థానాలకి అప్పుడు పంపించరు అనమాట స్త్రీని. ఎందుకంటే వాళ్ళకి కొన్ని కర్మలు అనేటివి దహింపం అనేది జరుగుతుంది అనమాట. ఆ సమయంలో స్త్రీలు ఎక్కడ పడితే అక్కడ తిరిగినా దేవుళ్ళ దగ్గరికి వెళ్ళినా కొంచెం తాంత్రికమైన యాంత్రికమైన పద్ధతుల్లో వీరికి అనేది కొన్ని శక్తులు అనేది తగలడం జరుగుతుంది అనమాట. నెగిటివ్ ఎనర్జీ తగులుతుంది. ఆ మైలుకు వచ్చేసేసి కొంచెం నెగిటివ్ ఎనర్జీ ఉంటది. అది ఏంటంటే గనక
వైదికంలో 2 పరిణామాలుగా ఉంది, సాత్వికంగాను ఉంది, తర్వాత వచ్చేసేసి మనకి రౌద్రంగాను ఉంది, తపోగుణంగాను ఉంది. ఈ విధంగా వచ్చేసేసి ఈ మూడిట్లోనూ వచ్చేసేసి ఆ భగవంతునికి ఇది ఇప్పుడు మీరు చెప్తున్నారు కదమ్మా, ఇప్పుడు కామాఖ్య మందిరంలో స్త్రీలకు పూజ చేస్తే ఈ యొక్క మైలుని తీసుకొని వాళ్ళకి పూజ చేయిస్తారు అక్కడ. అర్థం కాలేదండి. అంటే స్త్రీలకి బహిష్టు ఋతుస్రావం జరుగుతుంది కదమ్మా, దాన్ని మైలు అంటారమ్మా. అది వచ్చేసి అక్కడ పూజలో పెట్టి చేస్తారు, కొన్ని పద్ధతుల్లో తాంత్రికంగా చేస్తారనమాట. ఇలాంటి పూజ ఏ సందర్భాల్లో చేస్తారంటే ఎటువంటి ఇబ్బందులు ఉన్నా, అంటే స్త్రీకి ప్రాణాపాయ సమస్యల్లో ఉన్నప్పుడు, స్త్రీ ఏదైనా పెద్ద సమస్యల్లో నీకు ప్రాణం విడిచేస్తుంది, లేకపోతే సంతానం లేని సమస్యల్లో గానీ, ఏదైనా వాళ్ళ శరీరంలో ఏదైనా అవయవలోపం ఉన్నా, ఏదైనా జన్మ దోషం ఉన్నా, అట్లాంటిది ఏదైనా ఉంటే ఇది చేస్తారమ్మా. ఈ విధంగా స్త్రీ వచ్చేసేసి ఆ భగవంతునికి దగ్గర ఉండకూడదు అనమాట. వైర్యాలు అనేది భగవంతుని తొలగకూడదు. ఇప్పుడు భగవంతుల్లో కూడా వచ్చేసేసి బ్రహ్మచారి దేవుళ్ళు ఉన్నారు, అదే విధంగా సంసారికంలో ఉన్న దేవతలు ఉన్నారు. వాళ్ళల్లో అనేది అందుకు ఇది ముందు నుంచి ఎంతో పవిత్రంగా ఉంటారమ్మా. ఈ మైలు అనేది ఋషులకు గాని, సిద్ధులకు కానీ, భగవంతుని దైవ చింతనార్థులకు కానీ, మళ్ళీ భగవంతుని నిత్య పూజ ఆరాధన చేసేటటువంటి వాళ్ళని దేవుళ్ళ దగ్గరికి వెళ్ళినా కానీలేండి, ఇవి సోకితే గనక కొంతమంది అపవిత్రంగా భావిస్తారు. అంటే పవిత్రం భావించే వాళ్ళు ఉన్నారు, అపవిత్రం భావించే వాళ్ళు ఉన్నారు. అటువంటి సమయంలో కనుక స్త్రీ కానీ అక్కడ కానీ ఎక్కడైనా సంచరిస్తూ తిరిగినా కానీలే, పొలిమేర సందుల్లో కానీ, లేకపోతే కనుక ఈ మందిరాలలో దగ్గరికి వెళ్ళినా కానీలేండి, ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది వాళ్ళ జీవితానికి ప్రభావితం జరుగుతుంది. దేవుడు అపవిత్రంగా భావిస్తాడు అప్పుడు. కాకపోతే మీరు అనొచ్చు, ఎందుకు అంబుబాషి అమ్మవారికి జరిగినప్పుడు ఇంత పవిత్రంగా భావిస్తారు, అంత శక్తిపీఠానికి అంత జాతర చేస్తారు, మేము కూడా అందరూ ఆడవాళ్ళం మీరు చెప్తున్నారు కదా, మాకెందుకు ఈ విధంగా అనేది ఆ 5 days ఇంత పెయిన్ అనుభవిస్తాం మేము, ఇంత పెయిన్ అనుభవించి ఈ 5 రోజుల్లో వచ్చి మేము పడిన కష్టం ఎంతో ఉంటది, ఆ సమయంలో వచ్చేసేసి మమ్మల్ని ఎవరు అర్థం చేసుకోరు, అంటే అప్పుడు దాకా మమ్మల్ని ఒక దేవతలాగా చూస్తారు, సడన్ గా వచ్చేసేసి ఏదో ఒక ఆట బొమ్మలాగా మేము బాధలు పడుతూ ఉంటే కొంతమంది షేమ్ గా ఫీల్ అవుతారమ్మా. అది ప్రౌడ్ గా ఫీల్ అవ్వాల్సింది, మా షేమ్ గా ఫీల్ అయ్యేది కాదు. ఎందుకంటే ఒక స్త్రీ ఒకరికి జన్మని ప్రసాదించేటటువంటి శక్తి భగవంతుడు ఇచ్చాడమ్మా. మన తల్లి, అక్క, చెల్లి అందరికీ సహజ సిద్ధమైనది మా ప్రకృతికి. ఆ సమయంలో దూరం పెట్టడం ఏంటి అంటే ఈ వైదిక సాంప్రదాయాల్లో భగవంతుని కొన్ని వైర్యాలు ఉన్నాయి. ఈ విధంగా భగవంతుని దగ్గర వెళ్ళి వాళ్ళు కానీ పూజలు చేయడం కానీ, అది ఏదైనా పుణ్యకార్యాలు, మంగళకార్యాలు జరిగేటప్పుడు ఈ స్త్రీ మైలు అనేది అక్కడ కానీ వాళ్ళకి తగిలితే కనుక కొంతమంది అశుభంగా భావిస్తారనమాట. అందుకోసం అని చెప్పేసి వాళ్ళ దగ్గరకు రానియరు, దుష్టగ్రహాల ప్రభావితం వాళ్ళ మీద ఎక్కువ పడతా ఉంటాయి. అందుకోసం చాలా మందికి ఆ సమయాల్లో బయట కూడా పంపించరు. కానీ ఈ మధ్య చాలా మంది కాదు, కొంతమంది మేము పీరియడ్స్ వచ్చినప్పుడు కూడా ఆలయంలోకి వెళ్తాము అని చెప్పి చెప్తూ ఉన్నారు, మాకేం అవ్వలేదు, మేము బాగా ఉన్నాము అని చెప్పి. మరి అటువంటి వాళ్ళు బాగానే ఉన్నారు అని అంటే మీరు చెప్పినట్టుగా చూస్తే నెగిటివ్ ఎనర్జీస్ వచ్చే అవకాశం ఉంటుంది అని. మరి వాళ్ళు బాగానే ఉన్నారు కదా, మీరు చూస్తేనేమో ఇలా చెప్తున్నారు అని అందరూ వెళ్ళొచ్చు అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళకేం చెప్తారు? అమ్మా ఒక్క మాటే చెప్తానమ్మా, ఇది ఎందుకంటే భగవంతుడు ఉన్నాడు, రాక్షసుడు ఉన్నాడమ్మా. మనం ఈ చేత్తో అన్నం తినేటప్పుడు ఇట్లే తింటామా, మనం ఇట్లా వెనక్కి తీసుకొని ఇట్లా పెట్టి ఇట్లా తినం కదమ్మా. ఇప్పుడు వాష్రూమ్లో ఏ పని చేయాలో ఆ పనే చేస్తాం, వంట రూమ్ లో పోయి వాష్రూమ్ లో చేయం కదమ్మా. అట్లా చేయకూడాల్సినటువంటి పని చేయకూడదు తల్లి. అట్లా కానీ చేశారంటే కనుక స్త్రీకి ఒక శాపం కూడా ఉంది. ఏంటండి అది? పూర్వం వచ్చేసి ఒక రాక్షస శాపం ఉంది. ఈ విధంగా బహిష్టు జరిగినప్పుడు భగవంతుని మంగళ కార్యాలకి నువ్వు దూరంగా ఉండుగాక అనే శాపం ఉంది. దాని ప్రభావం ఏమంటే వాళ్ళు అట్లా ఏదైనా చేయరాని తప్పిదాలు ఏదైనా మందిరంకి వెళ్ళేసేసి చేయకూడనటువంటి పని ఏదైనా చేస్తే గనక బాగానే ఉంటారు తల్లి, తప్పు చేసినా ఉప్పు చేసినా బాగుంటుంది. చివరి రోజుల్లో ఇబ్బంది పడతారు, వారి పిల్లలు ఇబ్బంది పడతారు, రానున్న తరంలో ఇబ్బంది పడతారమ్మా. స్త్రీ పురుడు ఇద్దరు సమానమేమా. కాకపోతే మన శాస్త్రం కొన్ని చేయకూడదు, కొన్ని చేయాలని చెప్పేసి అని వైదిక ధర్మంలో మన సాంప్రదాయంలో ఉన్నటువంటిది మా స్త్రీని ఆది పరాశక్తిగా కొలుస్తారనమాట. ఆ 5 దినాలు అనేది ఎంతో పవిత్రమైనది. స్త్రీ బయట వెళ్ళకూడదు, అంటే భగవంతునికి ఆ మైల్ అనేది తగలకూడదు. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా దశమహాదేవతలకి పర్వాలేదమ్మా, మిగతా దేవతలు ఉన్నారు కదమ్మా, వాళ్ళు అనేది ఈ విధంగా స్త్రీ అనేది ఈ యొక్క ఋతుస్రావం అనేది అక్కడ తగలకూడదు అనమాట. అందుకే చూడండి గుళ్ళకి వెళ్ళొద్దు అని చెప్తూ ఉంటారు. ఇంకొన్ని శక్తులు తిరుగాడుతూ ఉంటాయి. శక్తులు అనేటివి ఇప్పుడు చనిపోయిన వాళ్ళు, మధ్యలో ఒక ఏదైనా సూసైడ్ చేసుకున్న వాళ్ళు, ఎవరైనా సంహరించేసినటువంటి వాళ్ళు, వాళ్ళకి ఆత్మ శాంతి చేకున్నటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళు ఆ మైలు సమయంలో స్త్రీలు ఎక్కడైనా పడినా గానీ, ఎక్కడైనా లేచినా గానీ, దేవస్థానాల దగ్గర ఉన్నా అవి ఆహ్వించుకునేస్తాయి అనమాట. బ్రహ్మరాక్షసులు పూర్వం వచ్చేసి రాక్షసులుగా మిందపడేవాళ్ళు. ఇప్పుడు కలి ప్రభావంలో కంటికి కనిపించకుండా స్త్రీలకు ఆ విధంగా ఎఫెక్ట్ అవుతుంది అనమాట.
మీరు అందుకే చూస్తూ ఉంటారు ఈ 5 రోజులు వచ్చినప్పుడు ఎక్కడో ఒక దగ్గర మిస్టేక్ చేస్తూ ఉంటారు, దేవుళ్ళ దగ్గర తిరిగేస్తూ ఉంటారు. ఇట్లా వాళ్ళు అనేక పొట్టనొప్పి ఎక్కువ వచ్చేసేస్తూ ఉంటుంది, వాళ్ళు తట్టుకోలేరు, ఎక్కువ పెయిన్ వచ్చేస్తూ ఉంటది. ఇంకొకటి ఏమంటే గనక 5 రోజులు వాళ్ళకి మానసిక స్థితి అనేది సరిగా ఉండదు, అతి కోపము అతి ఆవేశం వచ్చేసేస్తూ ఉంటది. కొంతమందికి అనారోగ్య సమస్యలు అప్పుడు భయంకరంగా వస్తూ ఉంటాయి, జ్వరం రావచ్చు, కొంతమంది వచ్చేసేసి కళ్ళు తిరిగి పడిపోవచ్చు, కొంతమంది చెప్పుకోలేని బాధలు ఉంటాయి. అవి అంతా ఆరోగ్యం బాగుంటుంది, కరెక్ట్ గా ఆ టైంకి వచ్చేస్తాయి. కొన్ని అమావాస్య పౌర్ణములకు కూడా అప్పుడు అది బయట పడిపోతుంది, వాళ్ళు చెప్పుకోలేని సమస్యలు అనుభవిస్తూ ఉంటారు, జీవితకాలం ఆ సమస్య వెంటాడుతుంది. ఖచ్చితంగా దాని ఫలితం అయితే దాని ఫలితం అనుభవించాల్సిందేమా. అందుకోసం మందిరాల దగ్గరికి పోకూడదమ్మా, ఇది వైర్యాలు ఉన్నాయి, అది వెళ్తే కనుక అది దోషం, తప్పుగా భావిస్తారు. ఇప్పుడు ఒకవేళ అలాంటి టైంలో ఆడవారు ఒకవేళ ఆలయానికి వెళ్ళారే అనుకోండి, వీళ్ళకు దోషం వర్తిస్తుంది, ఓకే మీరు చెప్పిన దాన్ని బట్టి ఆలయం కూడా ఏమన్నా అపవిత్రమయ్యే అవకాశం ఉంటుంది. అంతే కదమ్మా, పవిత్రమైన స్థానంలో అపవిత్రం అనేది జరిగినప్పుడు ఆ పవిత్రాన్ని అక్కడ అపవిత్రం జరిగితే, ఇప్పుడు మనం ఎంతో కష్టపడేసి తపస్సు చేసి ఉంటామా, భగవంతుడు దివ్య ఆకర్షణ శక్తితో మనకు అనుగ్రహం చెందికి ఒక వరం ఇస్తా ఉంటాడు. ఆ సమయంలో మన తపస్సుని భంగం ఎవరైనా చేశారంటే కనుక ఈ ఫలితం అనేది మనకు దక్కుతుందా? దక్కదు కదా తల్లి. అదే మాదిరిగా ఈ యొక్క చేయకూడసిన పని చేయడం వల్ల వారి జీవితాలు అనేది తెలియకుండానే కష్టాలలో పోతాయి. జీవితంలో అనేది సంతానం సరిగా పుట్టరు, అయితే సంతానం సరిగా కలిగినా కానీ లేండి, వారికి కొన్ని చెప్పిన మాట వినరు, తల్లిదండ్రులు హింసిస్తూ ఉంటారు. ఇప్పుడు కలియుగంలో ధర్మం ఒక పాదం ఉంది, అధర్మం 3 పాదాలలో ఉంది, చెప్తే వినే వాళ్ళు ఎవరు లేరు తల్లి. అందుకోసం అనమా స్త్రీలు ఎంతో పవిత్రంగా భావించాల్సిందేమా, అది షేంబడే విషయం కాదు. మన తల్లికి, మన చెల్లికి, అక్కకి అందరికీ జరిగేటటువంటి తంతు, సాక్షాత్తు అమ్మవారికి జరిగేటటువంటి తంతుమా, ఇది అందరికీ సహజమే. కాకపోతే ఆ సమయంలో మంగళకరమైనటువంటి సందర్భం ఉన్నటువంటి జాగాలకు వెళ్ళకూడదు, అంటే దేవస్థానాలకు వెళ్ళకూడదు. ఏదైనా పుణ్యకారాలు ఎవరైనా కానీ కాలం జరిగి ఉంటారు కదమ్మా, వాళ్ళు పిండ ప్రదానం జరుగుతూ ఉంటాయి కొంతమందివి, కొంతమంది వచ్చేసేసి శ్మశానం వైపున వెళ్ళకూడదు, కొంతమంది ఎవరైనా కొత్తగా పుష్పవతి అయి ఉంటారు కదమ్మా, అటువంటి దగ్గరికి వెళ్ళకూడదు, కొన్ని తాంత్రిక మాంత్రిక యాంత్రిక పూజల దగ్గరికి వెళ్ళకూడదు. పొలిమేర సందు అంటాం కదమ్మా, ఊరికి ఇప్పుడు అమ్మవారి గుళ్ళు ఉంటాయి కదమ్మా, పొలిమేర కట్ట అని ఉంటది, చాలా మందికి సిటీస్ లో ఉంటే తెలియదు అనమాట. వీళ్ళకేంటంటే మన శక్తులు అనేవి సంచరిస్తూ ఉంటాయి గ్రామాలలో. ఇప్పుడు ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క అధిపతి దేవత ఉంటారు, అమ్మవారు గ్రామ దేవతలు అని పిలుస్తూ ఉంటాం. మన ఇంటికి కూడా మన కులానికి ఒక దేవుడు ఉంటాడు, మన ఇంటి దేవుడు ఒకరు ఉంటారు, మనకి గ్రామ దేవత ఒకరు ఉంటారు, మన ఇంటి పేరు ఒకటి ఉంటది, మనకు ఒక గోత్రం ఉంటది పర్టికులర్ గా. ఈ మాదిరిగా కట్టుబాట్లు అనేవి ఉంటాయి అన్నమాట. అటువంటి సందర్భంలో స్త్రీ బయట పోయి కింద ఎక్కడన్నా పన్నా గానీలే ఆ స్త్రీకి అనేది అపవిత్రంగా భావించి శక్తులు అనేటివి తగులుకుంటే వాళ్ళ జీవితం చివరి రోజుల వరకు ఇబ్బందులు పడాల్సి వస్తుంది మా. అందుకోసం స్త్రీలు అటువంటి సందర్భాల్లో బయట కూడా తిరగకూడదు తల్లి. వాళ్ళ ఎవరన్నా వెళ్ళినా తల్లిదండ్రుల సమక్షంలో ఉండాలా, వాళ్ళు చేయకూడాల్సినటువంటి పని చేయకూడదు. అట్లా ఏదైనా చేస్తే దోషం జరిగితే రేపు నాడు వాళ్ళ జీవితంలో సంతానానికి కానీ దాంపత్యానికి కానీ ఏదో ఒక సమస్యలతో కొట్టుమిట్టలాడుతూ ఉంటారు మా. ఆరోగ్యం అందరికీ ముఖ్యమైనది తల్లి, ఇది వైదికంగాను ధార్మికగాను ఇది అన్ని విధాలుగాను చెప్పడం జరిగిందమ్మా. దేవస్థానంలోకి స్త్రీలు అనేవాళ్ళు అందుకోసం అనేది ఆపడం జరిగింది. బ్రహ్మచారత్వంతో ఉండి ఎంతో సిద్ధిగాంచి భగవంతుని ప్రసన్నం చేసుకొని ఉంటారు. అటువంటిది ఈ విధంగా ఏదైనా జరిగితే వారి తపస్సిద్ధి అనేది ప్రభావం అనేది శక్తి పోతుంది అనేసి ఆ విధంగా విశ్వసిస్తారు తల్లి. ఈ మధ్య కాలంలో ఈ దశమహావిద్యలకు సంబంధించిన ఆలయాలు వివిధ ప్రాంతాల్లో కట్టడం అనేది చూస్తున్నాం. వాళ్ళ ఉపాసనకు సంబంధించి ఏ అమ్మవారైతే ఆ అమ్మవారి ఆలయం కట్టడము, వాళ్ళే సొంతంగా పూజలు అందించటము అలా చేస్తూ ఉన్నారు. కానీ చాలా మందిలో మాత్రం దశమహావిద్యలు అనగానే మీరు ఇప్పుడు చెప్పారు, ఏ రకంగా పూజిస్తే ఆ రకంగా అమ్మవారు అనుగ్రహిస్తారు. ప్రతి ఒక్కరి మైండ్ లో ఉన్నది మాత్రం తాంత్రిక రూపంలో మాత్రమే ఆరాధించాలి దశమహావిద్యలని. దానికి సంబంధించి మనకు నవరాత్రులు కూడా గుప్త నవరాత్రులు అని చెప్పి వచ్చాయి కాబట్టి ఇది నిజంగానే గుప్తంగా ఉండాలేమో ఈ దేవతల పూజలన్నీ కూడా అన్న భావనలో ఉన్నారు. కాబట్టి ఈ ఆలయం ఎక్కడన్నా ఉన్నా కూడా వెళ్ళాలంటే చాలా మంది భయపడుతున్నారు. నిజంగా సాత్విక పూజలు జరిగే ప్రాంతానికి మనం అలా భయపడుతూ వెళ్ళాల్సిన అవసరం ఉందంటారా? ఎందుకంటే ఈ బలులు సాధారణంగా నేను చెప్పాను కదమ్మా, ఏదో పెద్ద ప్రళయం వస్తే చేసేటటువంటిదిమా. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరూ చిన్న సమస్యకు కూడా అదే పెట్టి చేసేసేస్తా ఉన్నారు. వీటి వల్ల అనేది సామాన్యులు అంటే అక్కడ బలులు ఇస్తారు, ఇట్లంతా జరుగుతుంది. ఎందుకంటే మంత్ర తంత్ర అనేది యంత్ర అనేది 3 విధాలుగా ఉంది భగవంతుని ఉపాసన చేసి భగవంతుని శక్తిని ఆహించుకోవడానికి. కేవలం తాంత్రికమే చేసేసేసి మాంత్రిక మ్యాంత్రికం పద్ధతులు అనేది కొంతమందికి తెలియదు. మంత్రాలతో అమ్మవారిని నామం అనేది ఉపాసన చేసి అమ్మవారిని పూజని వారి శక్తిని గాహించి
మంచి చేయడానికి ఉంది పద్ధతి. ఉమ్, ఉమ్, ఈ విధంగా తాంత్రిక పరంగా ఎక్కువ పోతా ఉన్నారు, మరి యాంత్రిక పరంగా కూడా ఉంది. ఉమ్. ఈ తాంత్రిక పరంగా చెప్తున్నారు కానీ మాంత్రిక యాంత్రిక పద్ధతుల్లో ఎవరు మాట్లాడడం లేదు. యాంత్రిక పద్ధతి అంటే అది ఎలా ఉంటుంది? యాంత్రిక పద్ధతి అనేది అది యంత్ర రూపంలో చేస్తారనమాటమ్మా. ఆహాహా. ఇప్పుడు ఇంటికి మనం అందరూ యంత్రాలు అన్ని కట్టుకుంటూ ఉంటాం కదమ్మా, అవును. ఆ విధంగా పూజా విధానంలో యాంత్రిక దానికి ఒక దీక్ష ఉంటది అనమాట. ఉహుం. ఆ దీక్ష తీసుకొని ఇప్పుడు చేసే వాళ్ళు ఎవరు లేరు. అది చాలా కఠిన పరిస్థితి. సాత్వికంగా ఉన్న ఉమ్, అబద్ధం చెప్పకూడదు, అధర్మంలో పోకూడదు, ఉమ్, ఒకరిని తప్పుగా చూడకూడదు, ఒకరిని చెడగొట్టకూడదు, మన వల్ల ఎవరి కంట్లో నిష్కారణంగా నీరు కారకూడదు, అంత పవిత్రంగా ఉండి చేయాలి అమ్మవారి శక్తిని తీసుకోవాలంటే. ఆ పద్ధతుల్లో చేసే వాళ్ళు లేరు, ఎందుకంటే అది రిజల్ట్ అనేది కొంచెం లేట్ పడుతుంది. తాంత్రికమైంది ఇన్స్టెంట్ రిజల్ట్ అప్పటికంతప్పుడు వచ్చేసేస్తుంది. ఉమ్. ఎంత తొందరగా ఫలితం ఉందో అంత తొందరగా కూడా ఇప్పుడు ఎందుకంటే ఓపిక ఎవరికి లేదు మా ఈ కాలంలో, ఓపిక ఎవరికి లేదు కాబట్టి అందరూ కూడా అప్పటికంతప్పుడు అనుకున్న పని జరిగిపోవాల. ఉమ్, మానవుడు అనేవాడు కోరిన కోరికలు నెరవేర్చుకునేదానికి అప్పటికంతప్పుడు చేపించుకుంటున్నారు. కానీ వామాచార పద్ధతుల్లో కానీ ఈ విధంగా తాంత్రిక పరమైనటువంటి పూజలు ఏవైతే ఉన్నాయో చాలా ఖతర్నాక్ అంత్రివమా, ప్రాణాలను సైతం హరింపజేసేస్తాయి. చేపించుకునేవాడు ధర్మంగా సమాజ శ్రేయస్సు కోసం చేపించాలి. అట్లాంటి పూజలు మంచికి చేపించుకొని ఉన్నటువంటి చెడుకు తోయాలి. కళ్ళు లేని వాళ్ళకి వాళ్ళు నిజంగానే ఆ పూజ చేస్తే కళ్ళు తెప్పించవచ్చు, అంత పవర్ ఉంటుంది ఆ పూజకి తాంత్రికంగా. కానీ ఇట్లాంటి సమాజ శ్రేయస్సు కొరకు, దేశ శ్రేయస్సు కొరకు చేయట్లేదు. ఇప్పుడు వచ్చే ప్రళయాలు ఈ ఆపచ్చుమా, దీన్ని ఈ పూజకి అంత పవర్ ఉందమ్మా. కానీ అంత ధర్మాత్ములు, అంత నిశ్చితాత్ములు అనేది ఈ కలియుగంలో లేరు. డబ్బులు ఇవ్వందే ఎవరు ఆ పూజ చేసే వాళ్ళు ఎవరో ఒకరు చూపించమ్మా. అవును, ఎవరో ఇప్పుడు ఉంటారు కదా, డబ్బులు ఏంది ఆ పూజ చేసే చూపించాను. ఆ పూజ కోసం మాట్లాడితే లక్షలే వస్తాయి నోట్లో, వేలు రావు ఎవరి దగ్గర. మాట్లాడితే ₹1,00,000 పైనే. అట్లని చెప్పేసేసి అని అందరూ కూడా తెలియదు అమ్మవారి పూజలు ఇంత మనం ఆ శక్తిపీఠాలకు పోవాలంటే లక్షలు అవుతాయేమో, ఆ పూజ చేస్తేనే మనకు సక్సెస్ వస్తుంది లేకపోతే రాదు అని చాలా మందికి ఇట్లా ఈ విధంగా భావనలో ఉన్నారమ్మా. అదేం లేదు, ప్రతి భగవంతునికి పూజా విధానాలు ఉన్నాయమ్మా. ప్రతి భగవంతునికి వైదికంలో మంత్ర యంత్ర తంత్ర అనేది ఆ భగవంతుని నుంచి, ఆ శివమూర్తి నుంచి వచ్చిండేటటువంటి ఇది ఏ విధంగా అయినా భగవంతుని ఉపాసన చేయొచ్చు. ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి మందిరాన్ని దర్శించవచ్చు. దశమహావిద్యల్లో ఉన్నటువంటి 10 మంది దేవతల మందిరాలకు కూడా అందరూ వెళ్ళొచ్చు. ఇప్పుడు ఈ కామాఖ్య అమ్మవారిని ఆరాధించడం వల్ల ఇప్పుడు ఎవరైనా భగవంతుని ఆరాధిస్తున్నాము అని అంటే ఒక పర్పస్, అది ముక్తి గాని మోక్షం గాని పొందడం కోసము, భగవంతులో ఐక్యం అవడం కోసం అంటారు కదా. మరి కామాఖ్య అమ్మవారు అనగానే కోరికలు నెరవేరుస్తుంది, ఆడవారి ఇబ్బందులు తొలగిస్తుంది, ఇలాంటివి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అమ్మవారిని ఆరాధించడం వల్ల ఈ మోక్షం ముక్తి కూడా పొందే అవకాశం ఉంటుందంటారా? అమ్మ, ఈ భూలోకంలో బ్రహ్మదేవుడు మనకు రాసినటువంటి నుదిట తలరాత ఏదైతే ఉంటుందో అది గత జన్మలో చేసిన పాపపుణ్యాల్ని మనం మర్చిపోతూ ఉంటాం. ఎందుకంటే కర్మ తీరిపోయిన వెంటనే, రుణబంధం తీరిపోయిన వెంటనే ఈ జన్మను అనేది మనం వదిలేస్తూ ఉంటాం. శరీరం విడిచేస్తే ఇంకొక జన్మకి మళ్ళీ మరలా మనం పుట్టాలా వద్దా అనేది మనం చేసిన కర్మల్ని బట్టి లెక్క వేయడం జరుగుతుంది అనమాట. దాంట్లో చిత్రగుప్త మహర్షి దేవుడు వచ్చేసి అన్ని లిఖింపజేసి పెట్టి ఉంటాడు. ఆ విధంగా లిఖింపజేసిన వాటిల్లో వచ్చేసేసి ఈ జన్మములో వచ్చే రానున్న జన్మంలో అనుభవం లెక్క తీసుకొని వస్తారు. అప్పుడు ఆ లెక్కలో రాసి పెట్టి ఉన్నారమ్మా. కామాఖ్య మందిర దర్శనం కన్నా మునుపు, కామాఖ్య మందిర దర్శనం కన్నా తరువాత. అంటే అక్కడికి వెళ్తేనే నీ యొక్క కోరిన కోరికలు నెరవేరుతాయి. నీకున్నటువంటి కర్మము ఏదైతే నువ్వు గత జన్మలో చేసిన కర్మం ఉందో ఆ కర్మం పోగొట్టుకోవడానికి నువ్వు అక్కడ అడుగు పెడతావు. అంత పవిత్రమైనటువంటి స్థలం. అంటే ఈ సృష్టికి అందరికీ జగత్ మాత ఆవిడ. ఈ జగత్తుని మొత్తం ఆవిడ విశ్వగర్భంలో దాచి ఉన్నారు అమ్మవారు. ఆ మాదిరిగా భగవంతుడు మనకి ఈ రూపాన్ని అనేటువంటిది ఇప్పుడు చూడగలుగుతున్నాం, మాట్లాడగలుగుతున్నాం. మనం జ్ఞానాన్ని ముందు జన్మల్లో ఏవి కూడా వచ్చేసేసి మనకు 4 జన్మలు ఉంటాయి. వాటిలో పక్షాదులు, 2 కాళ్ళతో ఉన్నటువంటి పక్షులు, 4 కాళ్ళల్లో ఉన్నటువంటి జంతువులు, నీళ్ళలో సంహరించేటటువంటి జాతులు, తర్వాత వృక్షాలు, ఈ 4 జన్మలు ఉండేది. అది అయిన తర్వాత మనకు మానవ జన్మమే ఉండేది. ఈ మానవ జన్మంలో మనం కామానికి, క్రోధానికి, మోదానికి, మోహానికి, మత్స్యారాలకి మనం అతీతులు కాకుండా భగవంతుని తత్వాన్ని మనం తెలుసుకొని గ్రహించుకోవడానికి ఎంతో ప్రాముఖ్యం కలిగినది ఈ జన్మ. కానీ మనం విచక్షణ జ్ఞానం కోల్పోతూ ఉంటాం, చెడుదారులు పట్టి చెడిపోయి ఉంటాం. కానీ వాళ్ళు చేయనటువంటి పుణ్యం ఏదైతే ఉంటుందో గత జన్మల్లో వారికి ముక్తి మార్గం, మోక్షాన్ని కేవలం అక్కడ వెళ్ళేసేసి ఆ పాద స్పర్శ తాకితేనే వాళ్ళ జన్మం ధన్యమైపోతుంది. అంత పవిత్రమైనటువంటిది. ఎందరో మంది సిద్ధ పురుషులు, 3 కోటి దేవతలు ఆ కొండపైన తపస్సు చేశారమ్మా అమ్మవారు అక్కడ వెళ్ళడానికి. అంత పవిత్రమైనటువంటి శక్తిపీఠం కాబట్టి అక్కడ వెళ్ళిన వాళ్ళందరి కోరికలు నెరవేరుతాయమ్మా. కానీ అది ధర్మ మార్గమై ఉండాలి, సత్య మార్గమై ఉండాలి. అటువంటి కోరికలు నెరవేరుతాయి. అంత పవిత్రమైన ప్రాచీనమైనది అమ్మవారి స్థల పురాణం. ఓకే, అయితే
నిజంగా ఆలయ విశిష్టత గురించి, స్థల పురాణం గురించి, అమ్మవారికి సంబంధించి ఇప్పుడు రకరకాలుగా మాట్లాడుతున్నారు. అసలు వాస్తవం ఏంటి అనే ఒక సందేహంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా చాలా మంచి ఒక అద్భుతమైన ఇన్ఫర్మేషన్ వచ్చిందనే చెప్పాలి మీ మాటల ద్వారా. అయితే నాది ఇంకొక చిన్న క్వశ్చన్ ఉంది. ఏంటి అంటే ఇప్పుడు మనం 2024 ఆఖరణ డిసెంబర్ నెలకు వచ్చేసినాము. అయితే ప్రతి ఒక్కరు కూడా పురోహితులు కానివ్వండి, పండితులు కానివ్వండి, చాలా వరకు ఇది కష్టకాలం నడిచింది 2024 అంతా కూడా అని చెప్పి, ఇది క్రోధినామ సంవత్సరం కాబట్టి ఖచ్చితంగా ఇది ఇబ్బందుల పాలే చేస్తుంది అని చెప్పి మనకు ఉగాది పంచాంగంలో కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు రాబోయే 2025 ఏదైతే ఉందో అది దీనికి మించి కష్టకాలం రాబోతోంది అని చెప్పి, రకరకాల ప్రళయాలు రాబోతున్నాయి అని చెప్పి, దానికి ఒక ఎగ్జాంపుల్గా మనందరినీ అలర్ట్ చేయడానికి ఇప్పుడు ఈ మధ్య కాలంలో జరిగిన భూకంపాలు, జల ప్రళయాలు కూడా మనకు ఒక హెచ్చరికల భగవంతుడు చూపించాడని చెప్పి అంటున్నారు. నిజంగా ఇలాంటి ప్రళయాలు రాబోతున్నాయంటారా? అమ్మ, ఈ కలియుగంలో అనేది ధర్మం ఒక పాదంలో ఉంది, అధర్మం అనేది 3 పాదాల్లో ఉంది. మనం ఒకరికి గౌరవం ఇస్తే వాళ్ళు తిరిగి మనకు గౌరవం ఇస్తారు. మనం ఒకరికి మంచి చేస్తే వాళ్ళు మనకి తిరిగి మంచి చేస్తారు. ఈ చేత్తో ఎప్పుడైనా ఎవరికన్నా వండి పెట్టి ఒకరు ఆకలి తీర్చుంటే ఆ విధంగా మనకు వండి పెడతారు. భగవంతుడు మనకి ప్రకృతి ఏదైతే ఉందో, ఇప్పుడు మనం నక్షత్రాలను తీసుకోండి, సూర్య చంద్రులు తీసుకోండి, గ్రహాలు కాదమ్మా, ఈ భూమాతను తీసుకోండి, మనకున్నటువంటి వనరుల్ని తీసుకోండి, మనిషి అనేవారు వాటికి ఎంతకు వినియోగించుకోవాలనేది ఆ విధంగా వినియోగించుకోవట్లేదు. మంచి కన్నా చెడు ఎక్కువ వెళ్తా ఉంది. కాబట్టి ఈ ప్రభావితాల వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. 2024లో ఏం జరిగాయో 2025లో కూడా ఇదే విధంగానే ఉంటుంది. మా కలియుగంలో అనేది ధర్మం కన్నా అధర్మం అనేది ఎక్కువ నడుస్తా పోతా ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తా ఉంటారు, ఇది వస్తుంది, అది వస్తుంది, అది జరుగుతుంది, ఇది జరుగుతుంది అని. కానీ జరిగే ప్రళయాలు అనేటువంటివి ఇప్పటి నుంచి కాదమ్మా, ఈ టెక్నాలజీ అనేది ఎప్పటి నుంచి జరుగుతా ఉందో వాస్తవికంగా మాట్లాడాలి. ఈ న్యూ ఇయర్ అనేది మనకి ఇప్పటి నుంచి వచ్చిండేది కాదు, మన ఆంగ్లం కాదు. మనది ఏదైతే కనుక ఉగాది నామ సంవత్సరం ఏదైతే ఉందో అప్పటి నుంచి మనకు వచ్చేటటువంటిది జాతకం కూడా వాటిని ఉద్దేశించి సనాతన ధర్మంలో మనం చూస్తామన్నమాట. ఈ న్యూ ఇయర్ లో వచ్చేసి మనకి ఈ విధంగా జరుగుతుంది, ఆ విధంగా జరగదని లేదమ్మా. మనం సత్య మార్గంలో, ధర్మ మార్గంలో ముందు పోతూ ఉండాలి. సమాజంలో అనేది దోపిడీలు, దుర్మార్గాలు, దౌర్జన్యాలు పెరిగిపోయినప్పుడు ఇట్లాంటి అన్ని జరుగుతాయి. భూకంపాలు వస్తాయి, ప్రళయాలు వస్తాయి, అనేక రోగాలు పుట్టుకొస్తాయి. మానవుల్లో అనేది అనేక విపరీత బుద్ధులు జరుగుతూ ఉంటాయి. మనిషి జన్మం అనేది, మనిషి జీవనం అనేది కర్మల మీద, రుణబంధాల మీద పోతా ఉంటది. మనం చేసిన పాపపుణ్యాలను బట్టి పోతా ఉంటది. అంటే ఈ సంవత్సరంలో ఇట్లే జరుగుతుంది, అట్లే జరుగుతుంది అని ఏం లేదుమా. సమాజం అనేది పోతా ఉంటది, మనం చేసిన కర్మలను బట్టి మన జాతకం పోతా ఉంటది. కలి ప్రభావం అని చెప్పలేమా? కలి ప్రభావం అందరి జీవితంలో ఉంది కదమ్మా. ఇప్పుడు మానవ జీవితం, ప్రతి మానవుడు వచ్చి ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో నిద్ర లేవాలని ఉంది. ఎవరు లేస్తా ఉన్నారు తల్లి? ప్రతి ఒక్కరు సత్యం మాట్లాడాలనుంది, వేదం చదవాలనుంది, ధర్మంగా ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టాలనుంది, గోసేవ చేయాలనుంది, కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవాలనుంది. ఎవరు చేస్తా ఉన్నారమ్మా? అధర్మం ఎక్కువ ఉంది మా, ధర్మం అనేది చాలా తక్కువ ఉంది. మానవులు చూసే చూపుని బట్టి ఉంది, వీళ్ళు ప్రవర్తించే తీరుని బట్టే ఈ విధంగా ఉంటుంది మా. కాకపోతే 2025లో పెద్ద ప్రళయాలు లేవు, కానీ 2026లో ఆగస్టు పైన పెద్ద ప్రళయాలు ఉన్నాయమ్మా. మన భారతదేశంలో ఉన్నటువంటి అవకాశాలు ఉంటాయి, జాగ్రత్త పడే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్త పడవాలిమ్మా. ఇప్పుడున్నటువంటి మన భారతదేశంలో అంటే జలపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయమ్మా. 2025 ఆగస్టు సమయంలో జలపరమైనటువంటి, అంటే ఇప్పుడు డ్యామ్స్ ఉన్నాయి కదమ్మా, చాలా డ్యామ్స్ వచ్చేసి కొన్ని వందల సంవత్సరాలు అయిపోయాయి. అవన్నీ కట్టి నిర్మించేసేసి అవంతా కూడా కొన్ని డ్యామ్స్ అనేది ఆ యొక్క పగిలి ప్రజల మీదకి వచ్చి ఊర్లు అనే వాటి మీద అన్నిటి మీద పడి ప్రభావం అనేది ప్రాణ జన నష్టం కలిగేటటువంటివి ఎక్కువ ఉన్నాయి 2026 ఆగస్టు పైన. ఇప్పుడు రానున్నటువంటిది మనం ఉగాదికి చూస్తామా, ఉగాదికి పంచాంగం చూసి ఈ విధంగా చెప్తాము. ఇప్పుడు ఏ విధంగా అయితే కొనసాగుతుందో ఉగాది వరకు ఇదే కొనసాగుతూ ఉంటదమ్మా. అప్పుడు మామూలుగా జరిగేటటువంటి చింతలే జరుగుతాయి, కానీ పెద్దగా ఏం మార్పులు అయితే ఏం లేదమ్మా. మన దేశం పైన వచ్చేటటువంటి యుద్ధాలు ఏవి పెద్దగా లేవు, అకాల పరమైనటువంటి వర్షాలు ఏవీ లేవు, పెద్దగా ఆలోచించాల్సినటువంటి ప్రళయాలు ఏమీ లేదు. మనుషులకి భయభ్రాంతులు గురి చేస్తారు, ఎందుకంటే వారిని వారు ప్రదర్శించుకోవడానికి ఇట్లా జరుగుతుంది, అట్లా జరుగుతుంది, అది జరుగుతుంది అంటారు. కానీ ఏదైతే మనం తిరిగి ఇస్తాం ఈ ప్రకృతికి అదే మనకు తిరిగి ఇస్తుంది. మనం నడుచుకునే రీతిలో ఉంటది, మన కర్మలను బట్టి మన జీవితం పోతుంది. ఈ విధంగా ఒకరికి మనం ఇట్లా చెప్పి మన హైప్ కావాలనుకుంటే ఎట్లనే జరగవచ్చు. అందరూ జ్యోతిష్యులు అనే వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చెప్తున్నారు. ఒకరు ఒక వైరస్ పుట్టుకొని వచ్చేసేస్తుంది, ఇంకొకరు వచ్చేసేసి ఒక ప్రళయం వచ్చేసేస్తుంది, ఇంకొక దేశాలు వచ్చేసి మన దేశ పైన దండయాత్ర చేసేసేస్తాయి, మనుషులు కొట్టుకొని చచ్చిపోతారు, కులాల మధ్య చిచ్చు పడిపోతుంది, మతాల మధ్య చిచ్చు పడిపోతుంది,
పలానా వాళ్ళు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి నుంచి దిగేసేస్తారు, ఇంకొంతమంది ఆకస్మికంగా వచ్చేసేసి ఏదో అయిపోతారు, ఇట్లా అన్ని అనుకోని మార్పులు జరుగుతాయని అన్ని చెప్తారమ్మా. అది ఏమీ లేదమ్మా. వాస్తవిక జీవితంలో ఈ న్యూ ఇయర్ అనేదే లేదు సనాతన ధర్మంలో. మన ఉగాదికి పెట్టే పంచాంగం ఏదైతే ఉందో అది మనకి న్యూ ఇయర్ జరిగేది. ఈ హైందవ పద్ధతులు ఇది అనేది అసలు పద్ధతే కాదు. ఇది అందరూ ఏదో చేసుకోవాలని చేసుకుంటా అన్నారు. పూర్వం ఎక్కడుంది మా ఆంగ్లేయులు రాకముందు న్యూ ఇయర్లు ఎక్కడున్నాయమ్మా? ఇప్పుడంతా మనిషి ఒకరినొకరు మోసం చేసుకుంటున్నారు కాబట్టి ఈ జరిగే పరిణామాలు అదే విధంగా ఉన్నాయి. అన్ని ఎట్లా ఉంటుంది అట్లే ఉంటుందమ్మా. మనం చూసే ఆ పంచాంగం అప్పుడు అడిగితే మన హైందవ సంస్కృతిలో ఉగాది నుంచి ఆచరణ జరుగుతుంది. అప్పుడు అనేది మనం కరెక్ట్ గా అనేది మనం చెప్పడం జరుగుతుంది. ఎలా ఉంది, ఏం జరగబోతోంది, మన దేశ తేజస్సు ఏ విధంగా ఉంటుంది, దేశంలో జరిగేటటువంటి పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి, అదే విధంగా ఈ ప్రకృతిలో సంభవించేటటువంటి అతివృష్టి అనావృష్టి ఏ విధంగా ఉన్నాయి, రైతులు పండించేటటువంటి పంటలు ఏ విధంగా ఉన్నాయి, అదే విధంగా అనేక రంగాలలో రాణిస్తున్నటువంటి వారి జీవన శైలి విధానం ఏ విధంగా ఉండబోతుంది, ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది అమ్మా. ఇప్పుడు ఉన్న వాళ్ళంతా కూడా ఈ న్యూ ఇయర్ చెప్పేది మేము నమ్మమ్మా. మేము సనాతన ధర్మాన్ని నమ్ముతాము, భగవంతుని నమ్ముతాము. అది ఉన్నది మనకు అందులో ఉన్నది చెప్పాలి. ఈ విధంగా మనం లేనిది చెప్పి ప్రజల్ని మనం మభ్యపెట్టలేం కదమ్మా. అందరిలాగా మనం చేయలేమ్మా. అది మా మనం మంచిగా ఉంటే మనం మంచిగా ఉంటాం, ధర్మంగా ఉంటే ధర్మంగా ఉంటాం, సత్యంగా ఉంటే సత్యంగా ఉంటామ్మా. మనం చూసే చూపుతో ఉంటది, మనం ప్రవర్తించే తీరుతో ఉంటది. ఈ విధంగా అనేది జరగడం జరుగుతుంది మా. నిజంగా మీరు చెప్పింది వాస్తవం. మనకి ఇది కొత్త సంవత్సరం అనేది కానే కాదు, కాకపోయినా మనం దాన్ని ఒక రకంగా అడాప్ట్ చేసుకొని పక్క సాంప్రదాయం తీసుకొచ్చి మనం దాన్నే ఆచరిస్తున్నాము. ఖచ్చితంగా ఈ సంస్కృతి మారాలని ఆశిద్దాము. మీరు కూడా చాలా మంచి విషయాలు అయితే మా అందరికీ కూడా తెలియజేశారు. ధన్యవాదాలు. జై శ్రీమన్నారాయణ. సర్వే జన లోక సమస్య సుఖనో భవంతు. గోవిందః.